బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. లగచర్ల గిరిజన రైతులు రెక్కల కష్టం చేసుకుని బతికిన భూములను, ఫార్మాసిటీ భూములను అడ్డుకున్న ఘనత సీఎంకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతులను ఏరిపిస్తున్నారని, ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, రైతాంగానికి కూడా తెలుసు. మొన్ననే చూసినట్టయితే లఘుచెల్ర ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని బతికేటటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు గడిచినా ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి బేషరతుగా లఘుచర్ల రైతు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషరతుగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనేటువంటి విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతులను అమానుష్యంగా దాదాపు నెల రోజుల నుంచి జైళ్లలో ముగ్గింపజేసి వాళ్లకు బేడీలేసి వాళ్ళ అనారోగ్యం బారిన పడితే బేడీలేసి హాస్పిటల్లో దింపినటువంటి వాస్తవాలు మనం టీవీలో ప్రచార మాధ్యమాలలో చూడడం జరిగింది. అందుకని